సింగరేణి గనిలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన లక్ష్మణ్ కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం అన్ని రకాలుగా ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగానే గుర్తించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి టెర్మినల్ బెనిఫిట్స్, బ్యాంక్ ద్వారా వచ్చే ప్రమాద బీమాతో పాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మనకి స్ట్రక్చర్ కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇది అత్యంత దురదృష్టకరం. ఏదైనా ఒక కార్మికుడికి ప్రమాదం జరిగితే స్ట్రక్చర్ అవైలబిలిటీలో ఉండకపోవటం ఏంటి? అది ఎవరి వైఫల్యం? మరి మైన్లు ఏం నడుపుతున్నట్టు వీళ్ళు? అది కాదు, ఏం నడుపుతున్నట్టు, ఏం అధికారులు ఏం చేస్తున్నట్టు వీళ్ళు? ఈ సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏం పని చేస్తున్నట్టు? కనీసం ఇవన్నీ పట్టించుకోరా? దానికి సంబంధించి ఉపన్యాసాలు చెప్పి మీటింగులు పెట్టి మరి పిట్ సేఫ్టీ కమిటీలు జరుగుతున్నాయి. పిట్ సేఫ్టీ కమిటీల్లో మరి ఈ విషయాలన్నీ దృష్టికి తీసుకొస్తున్నారో రావట్లేదో కూడా తెలియదు. మరి అయినా పరిష్కరించట్లేదా, తీసుకొచ్చిన యాజమాన్యం పరిష్కరించట్లేదా అనేది తెలియదు. కానీ కార్మికులు అంబులెన్స్ రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ మైన్ నుంచి ఏ వార్త వస్తుందో అని చెప్పి రెడీగా. ఇంతకు ముందు ఒక అగ్రిమెంట్ ఉండే, మైన్ దగ్గర అంబులెన్స్లు ఉండాలని పాతకాలంలో. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? అంబులెన్స్లు ఎక్కడైనా పెడుతున్నారా? చివరికి అతన్ని మన ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు కొంతమంది, డిస్పెన్సరీకి తీసుకెళ్తే డిస్పెన్సరీలో డాక్టర్ కూడా అవైలబిలిటీలో లేడు, మళ్ళీ అక్కడి నుంచి రామకృష్ణాపూర్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం ఏమైనా ఉంటుందా? నైట్ షిఫ్ట్ లో ఎందుకు డాక్టర్ని బెటరు? ఎమర్జెన్సీ డాక్టర్ని ఎందుకు బెటరు? ఏమైంది పెట్టడానికి? ఇక్కడ ఇన్ని మైన్స్ ఉన్నాయి చుట్టుపక్కల, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటప్పుడు ప్రతి నిమిషము యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి నిమిషం లెక్క కింద వస్తుంది. ఒక నిమిషం లేట్ అయినా సరే మనిషి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. మెడికల్కి సంబంధించిన వాళ్ళందరికీ ఆ విషయాలు తెలుసు. అటువంటిది ఈ రోజున వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం, డాక్టర్ కూడా లేకపోవటం, సరైన రెస్పాన్స్ లేకపోవటం అనేది ఇది పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం. దీనికి ఈ మరణానికి యాజమాన్యమే దాన్ని బాధ్యత వహించాలి. ఇది యాక్సిడెంటల్ డెత్ గా డిక్లేర్ చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ సిఐటియుగా మేము ఈ డిమాండ్ చేయదలుచుకున్నాం.